హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము చేయబోతున్న ఛాలెంజ్ ఏంటంటే ఫిష్ ఫ్రై. ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై. ఓకే, ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్. ఎవరు తింటారా? ఎవరు చెప్తారు? స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. స్టార్ట్. మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై. ఓ అక్క, ముళ్ళు ఉన్నాయి చూసుకొని తిను. ఇగో సన్నగా ఉన్నాయి. ఇగో చిన్నదంతా ఇంకా ఎక్కువ ఉంటే ఏమో కదా. బాగా కుదిరిందండి ఫిష్ ఫ్రై. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. ఏ ముళ్ళు ప్రతిభ ఇట్లా తీసేసుకో, ముళ్ళేం లేదు. వస్తలేదా? ఫిష్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఒకటి మంచి డైలాగ్ చేస్తుంది అక్క, ప్రతిభ అక్క. మంచి డైలాగ్ ఇస్తుంది, మెల్లగా చెప్తుంది. ఎవరిది ఫస్ట్ చూద్దాము. ఏముండొద్దు, ఆనియన్ ఉండొద్దు, ఏముండొద్దు. కొంచెం ముళ్ళు ఉన్నాయి చూసుకొని తినండి. ఫిష్ తినడానికి సూపర్ ఉంటుందండి, ముళ్ళు తీయడమే ఇబ్బంది. నేను ఇప్పుడు ఎక్కడ బాగుంది. నాకు భయం అవుతుంది. తిండికి రాని వాళ్ళకి కష్టం ఇది. నాకు అడవనే లేదు, చూసినావా? నాకు రాదు తినడానికి. మెల్లది వేరు గెలవా అప్పుడే ఉంటున్నాయి నాకు అసలు. అక్కద అయిపోతుంది, చిన్నది పెట్టి పొరపాటు చేసినట్టు. నాకు ముళ్ళు ఎక్కువ ఉన్నాయి. మరి మీకు లేవా? నాకు కొంచెం ఉప్పు ఎక్కువైందా? మీకు కరెక్ట్ ఉందా? స్పైసీగానే ఉంది కదా. నేను కారం ఎక్కువ వేసిందని మళ్ళీ మసాలా రావద్దా కదా. అక్క నోటికే పని చెప్తుంది. గెలువని ముళ్ళు ఉన్నాయి. నా దాంట్లో ఏందక్క మస్తు ముళ్ళు ఉన్నాయి, మీ దాంట్లో లేదా? సపరేట్ అయిందేమో, ముళ్ళు సపరేట్ అయినట్టున్నాయి. ఇగో ఇట్లా ఇయ్యి, అప్పుడు ముళ్ళు దానికే పోతుంది. ఓకే, ఆనియన్ పెట్టుకొని నేను ఇంత మెల్లగా ఇదే తింటున్నట్టున్నాం కదా. డేంజర్ కదా ఎరుక్కపోతే, అందుకే పెద్ద ఫిష్ అనేది తింటాం. మేము తినగలుగుతామో లేదో అని చిన్న చిన్న ఫిష్లు తీసుకున్నాం, కానీ తినొచ్చు. మా చాలా ముళ్ళు ఉన్నాయండి ఇలా. రెక్కలకైతే ఇంకెక్కువ ఉన్నాయి. అది ముళ్ళేమో కానీ వీడియో కోసం ఫ్యాన్ లేకుండా తినాలి. ఫ్యాన్ లేకుండా తింటే కొంచెం నిమ్మలంగానే తింటున్నాం, కానీ స్లోగా తింటున్నాం. ఆగమేం లేదు. ఎవరు ఫస్ట్ అన్న పోటీ అయితే మాకైతే లేదు. ముళ్ళు తెచ్చుకోకుండా ఉంటుంది చాలు అన్నట్టే నిమ్మలంగా తింటున్నాం. పెద్దగా ప్రాన్స్ తింటాము. ప్రాన్స్ తింటా. ఫిష్ తిన కింద రోజులు అయిందక్క, మొన్న అక్క మనిషి తిన్నాం కదా. అయిపోయింది అక్కది. దానికి ముళ్ళే. నాదే ఫస్ట్. అయిపోయింది. మంచిగా తిన్నాం అక్క. మేమే
ఓకే నాదే కంప్లీటెడ్. సెకండ్ ఎవరో చూద్దాం. నేనే లాస్ట్. యాక్చువల్లీ ఫిష్ కాబట్టి ఈసారి నేనే లాస్ట్ అనుకున్నా, కానీ బై లక్కీగా వీళ్ళు స్లోగా తిన్నారు. మాకు ముళ్ళులు ఉంటాయి కదండి ఇలా, అందుకని చెప్పి జాగ్రత్తగా తింటున్నాం. ముగ్గురం జాగ్రత్తగా తిన్నాము. అక్కడ అయిపోయింది. ఆనియన్స్ కూడా అయిపోయినాయి మొత్తం కంప్లీటెడ్. నాకు ముళ్ళులు బాగా వస్తున్నాయి. 4 సెకండ్. అయిపోయిందా? మరి కాలే. మెల్లది ఇక. అసలు ఇప్పుడు పనిష్మెంట్ ఉండాల్సింది కానీ ఏం అనుకోలేదండి. మేము ఫిష్ కదా ముందే ప్రిపేర్ అయినాం. జాగ్రత్తగా తిందామని ముందే ప్రిపేర్ అయినాం. ఇప్పుడు పెట్టుకుందామా పనిష్మెంట్? నేను ఫస్ట్ వచ్చాను కదా. అసలు ఎక్కువ మా శిరీషకి పనిష్మెంట్స్ కుదరవు, దొరకవు. ఎప్పుడైనా అన్ని ఎప్పుడైనా fast గా pass చేస్తది. అయిపోతది. ఇవాళ లాస్ట్ టైం ఏదో ఒక పనిష్మెంట్ పెట్టుకోవాల్సింది. అవును, మొన్న రసగుల్లా ఛాలెంజ్ లో కరక్కాయ తిన్నారో. కరక్కాయ వాక్కాయ వాకాయ. వాక్కాయ తిన్నా. తర్వాత రాబోయే వీడియోలో వస్తుంది అదేంటి మేకప్ ఛాలెంజ్. అలా మేకప్ వేయించుకుంది నేను. కానీ ఛాలెంజ్ పడ్డది నాకు. అయితే ఇప్పుడు ఏం తింటావు పనిష్మెంట్ కింద? అమ్మా నేను తిన్నా, నేను ముందు అనుకోలే. కాకరకాయ. అయిపోయింది. మస్తు పని చెప్పు. సెకండ్ నేను, మా ఆడపడుచు ఫస్ట్, శిరీష లాస్ట్. నేను లాస్ట్. మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ వచ్చేసి ఇవాళ మా ఆడపడుచు గెలిచింది, వర్షం పడుతుంది ఇంకా. సెకండ్ వచ్చేసి నేను గెలిచాను, శిరీష లాస్ట్ అయిపోయింది. ఇది మా ఫస్ట్ నాన్ వెజ్ ఛాలెంజ్ అండి. ఇట్లాంటి ఛాలెంజెస్ ఇంకా కావాలంటే మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ వస్తుంది, దాని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. బాయ్.